అనుమానాలేముంటే మజాక్ చేస్తుర్రా? లేదు, అనుకోకుండా సీనయ్య నన్ను కాపాడాడు అంతే. ఇదే జరిగిందండి. ఇప్పుడు అవన్నీ నాకెందుకు చెప్తున్నారు? చెప్పాల్సిన బాధ్యత నాకుంది. పెళ్లి కావాల్సిన అమ్మాయి ఒక అబ్బాయితో అర్ధరాత్రి గడిపిందంటే ఎన్నెన్నో అనుమానాలు వస్తాయి. మీకు అనుమానం ఉండడంలో తప్పు లేదు. అందుకే మీకు వివరణిస్తున్నాను. కాబోయే భార్యాభర్తలు అర్ధరాత్రి గడిపితే మరిదినైన నాకెందుకు వివరణిస్తుంది? ఓ, ఎంతైనా దుర్గమ్మ కోడలు కదా. పద్ధతేనని తనని ఏ ఒక్కరూ కూడా అపార్థం చేసుకోకూడదని చెబుతున్నట్టుంది. కలిసి నడవాల్సినప్పుడు అనుమానానికి తావుండకూడదు. కలిసి నడవడం ఏంటి? ఓ, కలిసి ప్రయాణించడం అంటే ఇలా కలిసి ప్రయాణం చేస్తున్నాం కదా, అదే అయ్యుంటుందేమో తన ఉద్దేశం. పద్మావతి ఏంది కృష్ణకు దగ్గరవుతుంది? ఒకవేళ నా మీద కోపంతో ఇలా చేస్తుందా, లేకపోతే నిజంగా వాడిని ఇష్టపడుతుందా? దాందే ఉంది. అనుమానం ఎందుకొస్తుంది? మాకటువంటి అనుమానాలు ఏం ఉండవు. నీకేం కాలేదు, అదే మాకు సంతోషం. ఆపదలో ఉన్నప్పుడు ఎవరి సహాయం తీసుకున్నా దాన్ని అపార్థం చేసుకోవద్దని మా అమ్మ చెప్పింది. మీరు ఇట్లాంటివన్నీ మనసులో పెట్టుకోకండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు అర్థం చేసుకోరేమోనని చాలా భయపడ్డాను. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. వస్తానండి. గట్లని పద్మావతి చేసుకోవాల్సింది సీనయ్యని కదా. మరి పద్మావతి ఈ కిష్టయ్య దగ్గరికి వచ్చి అపార్థం చేసుకోవద్దంటుంది ఏంది? మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది. ఏందబ్బా అది? ఆలోచించుకుంటా పోతే తాగినంత దిగిపోతుంది. మనకు సంబంధం లేని విషయం మనం పట్టించుకోకపోతేనే సరే, ఎక్కింది దిగకుండానే ఉంటది. మనకెందుకు వచ్చింది బాధ? స్వామి, నేనెన్ని సమస్యల్లో ఉన్నానో నీకు తెలుసు. నా సమస్యకి ఒక పరిష్కారం చూపించు. స్వామి, నా సమస్యకి పరిష్కారం చూపించు. స్వామి, నా సమస్యకి పరిష్కారం చూపించు. స్వామి, నా సమస్యకి పరిష్కారం చూపించు. స్వామి, పరిష్కారం చూపించు. స్వామి, ఆ పరిష్కారం వల్ల ఎవరూ బాధపడకూడదు. ఆ పరిష్కారం అందరికీ ఆనందాన్ని పంచాలి. ఆ పరిష్కారం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి.
స్వామి. ఇందాక పద్మావతి ఏం కోరుకుందో నాకు తెలీదు, కానీ తను ఏం కోరుకుందో అది నెరవేర్చు స్వామి. తన్ని పెళ్లి చేసుకోబోయేవాడు వేరే అమ్మాయితో కలిసి ఉంటే పద్మావతి ఖచ్చితంగా బాధపడుతుంది. పైగా నా ప్రేమ విషయం అందరికీ తెలుసు. ఒకవేళ నన్ను అపార్థం చేసుకుంటే చాలా కష్టం అవుతుంది. తన అపార్థాన్ని తొలగించాలి. తన అపార్థాన్ని ఎలాగైనా తొలగించాలి. పద్మావతి, నేను నీతో మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడతారు? అక్కను వదిలేసి నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అదేంటి అలా ఉండిపోయో? నీతో కొంచెం మాట్లాడాలి. అది చాలా సున్నితమైన విషయం. ఇప్పుడేం వద్దండి, నాకు పనుంది. పద్మావతి, పద్మావతి. ఏందే పెద్దమ్మ? గదేంది, అల్లుడు నీతో మాట్లాడాలంటుంటే పట్టించుకోకుండా పోతున్నావేంది? పోయి ఏం చెప్తాడో ఇను. అదేంటి పెద్దమ్మ, సీనయ్య అక్క కాబోయే మొగుడు, నాకు బావ. ఆయనతో నేనెలా మాట్లాడతాను? నేను మాట్లాడను. మీ అక్కకు మొగుడింకా కాలేదు కదే. ఏమో, మీ అక్క పెళ్లి కూడా చెడిపోవచ్చేమో. నీ మెళ్ళ తాడి కడతాడేమో. పెద్దమ్మ, ఎందుకు గట్ల అరుస్తున్నావు? ఎప్పుడేం జరుగుద్దో ఎవ్వరూ చెప్పలేరు. గదేనే జీవితం అంటే. చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు. ఏం లేదే, ఊరికినే మజాక్ చేసిన అంతే. పోయి సంగతి ఏందో తెలుసుకుని రాపో. అది కాదు పెద్దమ్మ. నేను చెప్పింది చెయ్యి పో. అల్లుడు, అమ్మాయి నీతో మాట్లాడుతుందంట. పో పెద్దమ్మ. పోయి మాట్లాడరా. బాబు, చక్కగా పోయి ఆడ కూర్చొని మాట్లాడుకోండి, మంచిగా మాట్లాడుకోండి. పోవే, చెప్పింది చెయ్యి పో. వెళ్ళండి బాబు, తీసుకుపోండి బాబు, తీసుకుపో. పోవే. అబ్బబ్బబ్బా, ఇద్దరు నడుస్తా పోతా ఉంటే ఎంత చక్కగా ఉన్నారో జంట. సీతారాముని చూసినట్టుగా ఉంది. ఎక్కడి దాకా వచ్చాను నేను? ఆగు సత్యం. గట్టు పక్కకి పోమాక. చూసినావనుకో తట్టుకోలేవు. నేను మాట్లాడేది సమజైతలేదా? నీ కాబోయే అల్లుడు అదే సీనయ్య. గడ పేమాయణం నడుస్తాంది. ఎవరితో నానా? ఇంకెవరితో? చిన్న పద్మావతితో. గా చిన్న పద్మావతి సీనయ్య ప్రేమించుకుంటాండ్రు కదా. కలిసి గడ కూసోని కష్ట సుఖాలు పంచుకుంటాండ్రు. నా అమ్మ లేకుంటే
ఓసారి పోయి చూసిరా పో. పోయ్యా పో. చెప్పండి. ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి, కానీ తప్పదు. నా పరిస్థితి అలాంటిది. ఇలా చెప్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. మీ మనసులోనే పెట్టుకోండి. ఏంటిది ఇలా మనసులో పెట్టుకోండి, ఎవరికీ చెప్పొద్దంటున్నారు? కొంపతీసి ఎవరికీ చెప్పకూడని విషయమా? పెళ్లి కాకుండా రాత్రిపూట పద్మావతిని కలుసుకోవడం నీకు బాధను కలిగించుండొచ్చు. కానీ ఒక అమ్మాయిని రక్షించడం నా బాధ్యత అనుకున్నాను. అందుకే రక్షించాను. నన్ను అర్థం చేసుకో. నేను అర్థం చేసుకుంటే మీకెందుకు, అపార్థం చేసుకుంటే మీకెందుకు? అయినా మీరు కాపాడింది పరాయి అమ్మాయిని కాదు కదా. పరాయిదా? పద్మావతి మీకు పరాయిదెలా అవుతుందండి? మీకు పెళ్ళామవుతుంది. ఏంటి మీరనేది? అవును, పద్మావతి మీకు పెళ్ళామవుతుంది. తనని ప్రేమిస్తున్నానని ఈ పద్మావతికి తెలిసినట్టుంది. అందుకే అలా దెప్పి పొడుస్తుంది. నేను ఎలాగైనా ఆ పద్మావతినే చేసుకుంటానని అనుకుంటున్నట్టుంది. చూడండి, మీరు ఎందుకు అలా అంటున్నారని నాకు తెలుసు. మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. మానవత్వంతో ఆ అమ్మాయిని రక్షించాను, అంతేగాని తన్ని ప్రేమించాలని కాదు, పెళ్లి చేసుకుంటానని కూడా కాదు. ఇదిగో సత్యం, ఇప్పుడు బాధపడు కాదు, రేపు పెళ్ళైనాక ఇంటిలిపాది ఎంతో బాధపడాల్సి వస్తుంది. మా అమ్మ అన్నపూర్ణమ్మ ఎంతో చెప్పినది ఇన్లే. ఇప్పుడు నేను చెప్తాండా, ఇన్నవా గిది కూడా ఇంటలేవు. ఇప్పుడే చూసినావుగా నీ కళ్ళతో. పవిత్రమైన పుణ్యక్షేత్రానికి వచ్చినాం. నీకు మంచి జరిగి నీకేనేమో గా దుర్గమ్మ మనందరినీ గీడకి తీసుకొచ్చినట్టుంది. ఇప్పటికీ మించిపోయిందిలే. నీ కూతురు పద్మావతితో గా సీనయ్య పెళ్లి ఆపు చేయించు. మా చిన్న పద్దు లేదు, దానికిచ్చి గా సీనయ్య పెళ్లి చేయి. బాగా సోంచాయించు సత్యం. మంచిగా నిర్ణయం తీసుకో. నీ కూతురు జీవితమే కాదు, ఈడందరి జీవితాలు బాగు చేయి. ఏందే మాణిక్యం, సత్యాన్ని ఏమంటున్నావు? ఎరా సత్యం, మీ వదినేమన్నా అన్నదా? చెప్పు. ఇది మరీ బాగుందండి. నేనేమంటా? నేను ఒకప్పుడు మాణిక్యాన్నైతే వెనక ముందు చూసుకోకుండా అనేసాడు దాన్ని. ఇప్పుడు మారిన మాణిక్యాన్ని. అందులోను స్వామి సన్నిధిలో ఉన్నాను. నేనేమంటానయ్యా? నువ్వేమనుకుండానే సత్యం అట్లా అయిందా? నువ్వేదో అని ఉంటావు. అయ్యో రామా, హరి హరి, నేనేమంటానయ్యా? కావాలంటే మీ తమ్ముడిని అడుగుండ్రి. పద్మావతికి సీనయ్యకి పెళ్లి జరిపిస్తే మన జీవితాలు మారతాయని చెప్పినా. బాగా మొక్కుకో దేవుడి దగ్గర అని చెప్తున్నా. గంతేగా సత్యం? చెప్పు, నువ్వైనా చెప్పు. అవును, అంతేనన్నయ్య. నిజంగా ఈ పెళ్లి జరిగితే అందరి జీవితాలు మారిపోతాయి. మారతాయి, మారతాయి. నిమిషాలు ఈ మాణిక్యం మీద పెద్ద స్కెచ్ చేసినట్టు ఉంది. దీని క్యారెక్టర్ అది ఇప్పుడు అర్థమైంది. తాగిందంతా దీపోయింది. ఒక కోటర ముందేసి ఆలోచించాలి.
ఓ అయ్యా తూని. ఓ అయ్యా ఓ అయ్యా ఇక్కడేం చేస్తున్నావు? ఏంబే? పోలీసు వాళ్ళు కొడుతున్నావు రా. అబ్బా అది కాదు, ఒక్కడవే ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. అరే ఉండరా, ఇలా జరిగే నాటకాలకు దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. నాటకాలా? నాటకాలేంది నాయనా? అరే అవులే, గా సినిమా లెక్క అది రాబాయ్, గా సినిమా లెక్క కన్ఫ్యూజన్ డ్రామా నడుస్తుంది రాబాయిడా. అరే జరంత అర్థమయ్యేటట్టు చెప్పు నాయనా. అరే ఆ దుర్గమ్మ కొడుకు సీనయ్య లేడా? అవు ఉన్నాడు. అతను ఎవరిని పెళ్లి చేసుకోవాలనో తెలుసా? ఎవరిని చేసుకుంటుండు? అదిగో గా పద్మావతిని చేసుకుంటుండు. పెద్దోళ్ళు పెళ్లి ఎప్పుడో ఖాయం చేసిర్రు తెలుసుగా. అవునాయనా. అరే ఏమైంది నాయనా? ఆ సీనయ్య ఆ పద్మావతిని ప్రేమించిండ్రా. ప్రేమిస్తే ప్రేమించుకొని కాబోయే పిల్లమే కదా. అరే అవులే, సీనయ్యకు కాబోయే పిల్లం ఈ పద్మావతి అని తెలియదురా. ఏంది నాయన నువ్వు అనేది? అరే అవునరా, అతనికి ఆ విషయం తెలియకుండా ఎవరినో అమ్మాయిని ప్రేమించినని ఈ పద్మావతిని ప్రేమించిండ్రా. మరి ఎవరిని పెళ్లి చేసుకుంటుండో ఇంతకాలం అసలు తెలియదా? తెలిసిందిరా, ఇలా పొరపాటు పడాడో తెలియదు గాని ఆ చిన్న పద్మావతినే తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని అనుకుంటున్నాడు. అవునా? ఒకవేళ ఈమె పేరు కూడా పద్మావతి కాబట్టి పొరపాటు పడ్డాడేమో. ఇదిలా ఉంటే ఆ సీనయ్య వాళ్ళ బామ్మ తన మనమడు ప్రేమించేది చిన్న పద్మావతినని అనుకుంటుందిరా. గట్లనా? గా ముసల్దానికి సూపు మన్నకిచ్చినట్టున్నది. అరే చల్ అవులే మజాకాడకు. అందుకే అసలు పద్మావతితోని సీనయ్యకు పెళ్లి కావద్దని పాకలాడుతుందిరా ముసల్ది. ఓహో. ఇంకో పక్క ఆ మాణిక్యం ఈ పొరపాటును అడ్డం పెట్టుకొని పాపం పద్మావతికి అన్యాయం చేయాలని అనుకుంటుందిరా. ఇవన్నీ చూడలేక నాకు పిచ్చెక్కిపోతుందిరా బాయ్. తెచ్చుకున్న మద్దంతా అయిపోయింది. అయ్యా ఎప్పుడు మంది విషయాలు పట్టించుకోవు కదా, అట్లాంటి నువ్వు గింత పెద్ద కదని ఎందుకు తెలుసుకున్నావు? ఎట్లా తెలుసుకున్నావు? నాకు పని పాట ఏం లేదనుకుంటున్నావురా? గుడి కాదా అని పక్కకు వచ్చి దొంగచాటున మందవుదామని వచ్చిన వస్తాకప్పుడు ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. ఏంటిది? గా ఆలోచిస్తుంటే నా మందంతా తీపోయింది రా బాయ్. పాపం ఆ పద్మావతికి మాత్రం అన్యాయం జరగొద్దురా. మరి ఏం చేద్దామంటావు? అందరికి ఈ విషయం చెప్పేద్దామా? అరే అప్పుడు అందరు కలిసి మనందంటారా. అవులే అంతా రిస్కులు వద్దు, ఎవరు చెప్పాలో వాళ్ళకి చెప్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఆ కథ అంతా ఎవరికి చెప్తావు? ఎవరికంటే చెప్తా రారా. అరే ఎక్కడికయ్యా? నువ్వు రారా. ఏంది బాబా టెన్షన్ పడుతున్నావు? మీకెవరా నేనేం పట్టే? పాపం ఈ ముసలి వయసులో ఇంత కష్టాలు వచ్చినాయి కదా, కాస్త సాయం చేద్దామని బామా. ఏడ్సారు ఎల్లి పప్పులో ఉప్పు సరిపోయిందా, కూరలో కారం సరిపోయిందా చూసిరా పోండి. సాయం చేస్తారంటే సాయం